ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ పునరుత్థాన దినపు ఆరాధనలో ఏకీభిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామమున నా శుభములు వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మేము మీ కుటుంబాలలో గృహాలలో కుటుంబాలుగా మీరు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మా పరమ తండ్రి యేసునాథుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన ఈ పునరుత్థాన దినము ఈ ప్రతికూల వాతావరణములలో నాయన సమాజముగా సంఘముగా కూడుకున్నటకు అనుకూలత లేకపోయినప్పటికీ ప్రభువా, కుటుంబాలుగా ఎవరి గృహాలు వారు నాయన కూడికని నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అలా కూడి ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పాటలు పాడుచుండగా మంచి స్వరములు ఇవ్వండి అయ్యా. పాట పాడుచుండగా నీ సన్నిధిని నీ ప్రజలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. శ్రేష్టమైన సమయంలో మీ దాసుడు నాయన నీ పక్షముగా నిలబడి నీ వాక్యమును విత్తుచుండగా మీ దాసుని బలపరచండి, అభిషేకించండి. మీ చెలువుచాటు మరుగుపరుచుకుని నాయన మందరితో మీరు మాట్లాడండి నాయన. ధైర్యపరచండి ప్రభువా. కృంగిన వారితో నాయన అయ్యా లేవనెత్తండి నాయన. అయ్యా వెనుదిరిగిన వారిని నాయన దర్శించండి ప్రభువా. ఆత్మీయతలో నాయన అయ్యా నీకు దూరమైపోయిన వారితో ఒక సూటిగా మీరు మాట్లాడండి అయ్యా. మా బలహీనతలు సరిచేయండి నాయన. మేము మీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని మలచండి ప్రభువా. నీ వాక్కు చేత మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచమంటూ నాయన జరగబోయే ఆరాధన అంతయు నాయన నీ కృపగల హస్తాలకి సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ గృహాలలో కుటుంబాలుగా మీరు కూడుకున్నట్లయితే పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో దేవుడి సేవకురాలు మిరియమ్మ గారు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉండగా మనం కూడా ఏకీపిస్తూ ఆయనను మహిమపరుద్దాం. ఇట్టి సమయాన్ని దైవజనులు నడిపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మనందరం కలిసి పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తాం. స్తుతింతును నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా. స్తుతింతును నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా. నా జీవితంలో సర్వస్వము నీవే, నా జీవనాధారం నీవే.
నీ కొరకే యేసయ్యా నిన్నే యేసయ్యా నీ కొరకే యేసయ్యా నీవే నా దుర్గం నీవే నా శైలం నీవే నా కీడం నీవే నా గానం నీవే నా దుర్గం నీవే నా శైలం నీవే నా కీడం నీవే నా గానం నా రక్షణాధారం నీవే యేసయ్యా నన్నాదరించువాడవు నీవే యేసయ్యా నా రక్షణాధారం నీవే యేసయ్యా నన్నాదరించువాడవు నీవే యేసయ్యా జీవింతును నిన్నే యేసయ్యా జీవింతును నీ కొరకే యేసయ్యా జీవింతును నిన్నే యేసయ్యా జీవింతును నీ కొరకే యేసయ్యా హల్లెలూయా. ప్రభు నామమున దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినం వరకు అల్పులైన వల్లను సజీవమైన తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి ఈ పరిశుద్ధ దినమున మన మందిరంలో కూడుకోకపోయినప్పటికీ ఎవరి గృహాల వారు దేవుని సన్నిధి సమీపించి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆరాధించి మహిమపరచడానికి ఈ మంచి తరుణం, ఈ సమయాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవదేవునికే మహిమ కలుగునుగాక. పిల్లలు అందరూ బాగున్నారు కదా? మంచిది, చాలా సంతోషం. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను ప్రభువుని బట్టి. దయచేసి త్వరగా మీ పనులు ముగించుకుని ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధ సన్నిధిలో మరి ఇంతవరకు పాడాము, స్తుతించాము, మంచిదే. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తితో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆ దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి శ్రద్ధతో దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిది, వాక్య భాగంలోకి వెళదాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చూస్తూ ఉన్న తిట్టుబోతు అంటే దాని అర్థం చాలామంది భయంకరమైనటువంటి చెడ్డ మాటలు అయితే బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరికి ఏదన్నా కోపం వచ్చినా, ఇంకేదన్నా గొడవలు వచ్చినా వెంటనే వారు సహించలేక బూతులతో తిట్టుకోవడం అనేది మనం చూస్తాం. అలాంటి వారు భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, లేక వీరు బయట అన్యులు కావచ్చు. ఇట్లా రకరకాలుగా వీరి గురించి ఏముంటుందంటే తిట్టుబోతులు. ఇది కూడా ఒక పులిపిండే. ఇది వారిని చెడగొడుతుంది, సహవాసులను వారిని కూడా చెడగొడుతుంది. అందుకే తిట్టుబోతులుగా కూడా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తున్న త్రాగుబోతు. ఈరోజున మనం చూస్తున్నాం మద్యాన్ని గురించి. బైబిల్ అంటుంది కదా, మద్యముతో మత్తులైనకుడి దానిలో దుర్వ్యాపారము కలదు. నిజమే, చాలామంది మత్తు పదార్థాలు త్రాగి మత్తులైన తరువాత వారేం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు.
కనుక అలాంటివి వారి జీవితానికి ఎంతో నష్టం. మనం చూసాం ప్రస్తుత కరోనా పరిస్థితులలో కొంతకాలం మన రాష్ట్రాల్లో మద్యం అనేది లేకుండా కంప్లీట్గా బంధించారు. తిరిగి తర్వాత మరలా గవర్నమెంట్ వారు వాటిని ఓపెన్ చేసినప్పుడు తిరిగి భయంకరంగా చాలామంది త్రాగి వారి డబ్బును పాడు చేసుకుని సభ్య సమాజం వారి తలదించుకునేలాగా ఎంతోమంది భయంకరంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో గొడవలు, కొట్లాటలు, హత్యలు, అనుకోని మరణాలు ఇలాంటివి ఎన్నో జరిగినాయి. గవర్నమెంట్కి మాత్రం వేల కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ అనేక మందిల జీవితాలు మాత్రం భయంకరంగా మరలా చెడగొట్టుకుని వారిని బట్టి అనేక రకాల ఇబ్బందులు పాలై ఎన్నో మనం చూసాం. కనుక మత్తును కలిగించే పదార్థాలు అది ఏవైనా సరే అదొక పులిపిండి అనే వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి తర్వాత మరలా మనం చూస్తున్నట్లయితే దోచుకునేవాడు కానీ అది కూడా ఒక పులిపిండే. దోచుకునేవాడు ఇంకా చెప్పాలంటే దొంగను కూడా అనొచ్చు. కొంతమంది దౌర్జన్యంగా దోచుకునే వాళ్ళు ఉన్నారు కళ్ళ ఎదుటే, కొంతమంది చూడకుండా దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఎదుటి వారిని దోచుకోవడం అనేది అది సహోదర ప్రేమకి విరుద్ధమైనటువంటిది. అందుకే ధర్మశాస్త్రంలో నీ పొరుగు వాని ఏది ఆశించొద్దు అన్నాడు ఆయన. అది ఎద్దైనా, గాడిదైనా, ఇల్లు అయినా, భార్య అయినా ఏదైనప్పటికీ కూడా ఎదుటి వారిని ఆశించి బలత్కారంగానో, దౌర్జన్యంగానో, దొంగతనంగానో దోచుకోవడం అనేది కూడా భయంకరమైన పులిపిండితో సమానమని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక సహవాసంలో ఈ రోజున ఇలాంటి వారు ఎంతోమందిని మనం చూస్తాం. అది ఏమాత్రం వారికి తగినది కాదు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అది కూడా మన జీవితంలో ఉండటానికి వీలు లేదు. తర్వాత మరలా చూస్తూ ఉన్నాం. ఇక అంటున్నాడు కదా, అటివానితో సాంగత్యము చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవే కాదు మరింకా ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు మన జీవితంలో కనుక ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి వాక్య భాగానికి ముఖ్యాంశం ఏమిటంటే సహవాసంలో సరిచేసుకోవాల్సిన వాటిని మనం సరిచేసుకోవాలి. ఇది హెబ్రోన్ అనేటువంటి మాటకు అర్థమిచ్చే సహవాసం అనే వాక్య భాగంలో ఇది కూడా ఒక భాగం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డల సహవాసం ఉంటున్న మనం, దైవికమైన సహవాసం చెప్పుకుంటున్న మనం ఇటువంటి పులిపిండి అనే జాగ్రత్తం కనుక ఉంటే క్రీస్తు రాకడ ముందు మనం సరిచేసుకోవాలని ప్రభువు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు కనుక అక్కడ ఉంటే మరి మనం విడిచిపెట్టబడతామని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అటువంటి ఆ పులిపిండి జీవితం ఎవరో లేకుండా ఉండనట్లుగా అలాంటి వారికి జరిగిన కొన్ని సంఘటనలు మనకు ఒక హెచ్చరికగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి పెట్టారు. దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 5:1 ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 5:1 వ్రాయబడిన మాట ఏమిటంటే, అది అపోస్తుల సేవ ప్రారంభ దినాలు. ఎంతోమంది ప్రభు నమ్ముకుని సహవాసంలో చేర్చబడుతూ ఉన్నారు. ఆనాటి కాలంలో చాలామంది సహవాసంలోనికి వచ్చినప్పుడు అపోస్తులను బట్టి కానీ
సహవాసుల పరిశుద్ధులను బట్టి కానీ, క్రీస్తు ప్రభుని యొక్క లేఖనాల వినడాన్ని బట్టి, పరిశుద్ధాత్మని ప్రేరేపణ బట్టి అనేక విధాలుగా ఎంతమంది సమర్పించుకుంటున్నారు దేవునికి. అలంకారాలు కానీ, ఆస్తులు కానీ, ఇలా అనేక రకాలుగా. కొంతమంది అయితే శరీర సంఘట అలంకరణలు పూర్తిగా విసర్జించి కేవలం తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించి ప్రభు కొరకు ఇలా బ్రతకాలనే తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మంచిదే, చాలా సంతోషం. ఎందుకంటే శరీర సంఘట అలంకారాల గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక చోట్ల అవి మీకు అలంకారం ఉండకూడదు అని ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంది. అటువంటి సమర్పణ కలిగి ప్రభు కొరకు వారు కేవలం వస్త్రములతో తమను కప్పుకొని అలంకారం అనే మనసు తీసేసుకొని ప్రభు కొరకు వారి జీవితాలు సమర్పించుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ అలా ఉండడం చాలా మంచిది. దానికి మన ప్రభువే సాదృశ్యం. ఆయన లోకానికి వచ్చినప్పుడు వస్త్రములు తప్ప ఆయన ఏమి కూడా ధరించుకోలేదు. సంఘానికి మాదిరి ప్రభువే. ప్రభును పోలి మనం నడవలసింది. అందుకే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పేతురు యోహాను శృంగార దేవాలయం మీద ప్రార్థనకు వెళుతున్నప్పుడు ఒక కురింటివాడు అక్కడ కూర్చుని భిక్షం అడుక్కుంటూ వారి వైపు చూసి అడిగినప్పుడు వారు చెప్పారు, మా వైపు చూడమని చెప్తే వాడు తేరి చూశాడు. ఆ తర్వాత వారు అన్నమాట ఏమిటంటే, నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, ఆయనను మాకు కలిగింది నీకు ఇస్తామని నజరేయుడైన యేసు నామములో లేవమని చెప్పి వారు ఆజ్ఞాపించినప్పుడు వాడు స్వస్థత పొందాడు. అంటే ఆ రోజు కూడా వారిని పరీక్షిస్తే వస్త్రాలు తప్ప వారి దగ్గర ఏమి కనబడతలేదు మనకి. అంటే వీరంతా కూడా మనకు ఒక మాదిరిగా ఉన్నారు. ఆత్మీయంగా భక్తి జీవితంలో మనల్ని మనం ఎలా అలంకరించుకోవాలి, బైబిల్ తగ్గు మాత్రపు వస్త్రాలని. కనుక మనకు మాదిరిగా ఉన్న వారిని మనం మాదిరిగా పెట్టుకుని నడవాలి సహవాస జీవితంలో. ఎవరిని మనకి మాదిరిగా ప్రభు పెట్టాడు వారి వైపు మనం చూడాలి. అందుకే హెబ్రీ 12వ అధ్యాయంలో చెప్తాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక మేఘం మన కొరకు మనల్ని ఎంకరేజ్ చేయడానికి లేక ప్రోత్సహించడానికి ప్రభువారు పెట్టారు. కనుక ఆ మేఘము నుంచి వచ్చే ప్రోత్సాహం మనం తీసుకోవాలి. అంటే దైవిక క్రమంలో మనం నడవడానికి ప్రోత్సహించబడడానికి. మనకు ముందు ప్రభువారు ఉన్నారు, ఆయన వైపు చూస్తూ నడవాలి, ఈ ప్రోత్సాహాన్ని తీసుకోవాలి. అంటే ప్రోత్సాహం ఎందుకు అంటే మనం బలహీనం ఉన్నప్పుడు, నడవలేనప్పుడు, చేయలేనప్పుడు, బలహీనం అవుతున్నప్పుడు ఆగిపోకుండా సాగిపోవడానికి ఎంకరేజ్మెంట్ లేక ప్రోత్సాహం అనేది చాలా అవసరమైంది. నడిపించేవాడు ప్రభు, ప్రోత్సహించేవాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి పిల్లరా, లేఖను జ్ఞాపకం చేస్తున్నట్లుగా అలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు ఉన్నారు. వారి చరాస్థిరాస్తులు కూడా అమ్మేసి ఈ లోకంలో ధనము, ఈ లోకమైనటువంటి ఇదంతా కూడా వ్యర్థమే. ఎందుకు? ప్రసంగిలో జ్ఞానం అన్నాడు కదా, ఆయన గొప్ప జ్ఞాని, ఎంతో సంపద కలిగిన వాడు, అన్ని చూసిన వాడే. భూమి కింద సమస్తము వ్యర్థమని సింపుల్గా తేల్చేశాడు. మానవ కోటికి విధేమిటంటే దేవుని అందాలి భయభక్తులు కలిగి ఆయన మార్పు నడవడం కంటే ఇంకా మించింది ఏది లేదని చేసేసాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఆ కాలంలో చాలామంది అలా సమర్పించుకుంటున్నారు. అననీయ సపేరా అనేటువంటి ఒక భార్య భర్తలు ఉన్నారు. వారు కూడా ప్రభు నమ్ముకుని రక్షణ పొందుకుని సహవాసంలోకి వచ్చారు. వారు పరిశుద్ధులు చూసి, అపోస్తులు చూసి, లేఖనాలు బట్టి, దేవుని ఆత్మను బట్టి ఓకే మంచిది, అంతవరకు బాగానే ఉంది. వారు కూడా సమర్పణ చేశారు. ఏమిటంటే వారి ఆస్తులు అమ్ముకున్నారంట. వాళ్ళ పొలం, వాళ్ళ భూమి అమ్మి
దేవునికి ఇవ్వాలనుకున్నారంట. అంతవరకు బాగుంది, అమ్మేస్తారు. కానీ వారి చేతిలో డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ మనసు మారిపోయింది. తిరిగి అపోస్తలుల దగ్గర ఆ డబ్బు ఇవ్వడానికి వెళ్ళబోయే ముందు ఇంటికాడ వారితో మాట్లాడుకున్నారు ఇంట్లో. ఏమిటంటే, ఇదంతా మనం ఇవ్వద్దు, కొంత దాచుకుందాం, ఎందుకైనా మంచిది, రేపు పొద్దున భవిష్యత్తు ఎట్లుండదు ఏంటో. అంటే ఈ మాటలు, ఈ ఆలోచన తలుపులు ఎలాంటివంటే, ప్రభువునైతే నమ్మారు కానీ నమ్మకం మాత్రం పూర్తిగా ప్రభు మీద లేదు వాళ్ళకి. ఏదో నలుగురులాగా మేము సమర్పించుకోవాలని చెప్పేసి అనిపించుకోవాలనుకున్నారు కానీ నిజంగా సమర్పణ వాళ్ళు లేదు. ఇలా నటించే వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు సహవాసంలో. నటనా జీవితం అంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకని అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధాన్ని క్షమించను అన్నాడు. ఎందుకంటే వేశ్యల ముందు పరలోకంలోకి వెళతారు, వేషధాలు వెళ్ళరు అన్నాడు ఆయన. వేశ్యకు మారు మనసు ఉంది కానీ వేషధారికి మారు మనసు లేదు. అందుకే ప్రభు వారు చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంతే, ఫస్ట్ భర్త వెళ్ళాడు, తర్వాత భార్యను రమ్మన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అడిగారు, ఎంతగా అమ్మారా అని. ఎంత అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఎందుకు మీరు పరిశుద్ధాత్ముని మోసం చేయాలని, దుఃఖపరచడానికి, ఇలాంటి ఆలోచన తలంపులతో మాటలతో మీరు దేవుని దుఃఖపెడుతున్నారు, ఇది మంచిది కాదు. కాబట్టి ఇలా చేయడం ఎందుకని చెప్పేసి మాట్లాడుతుండగానే అననీయ కింద పడి చనిపోయాడు. అక్కడ పడుచువారు వచ్చి అతను తీసుకెళ్ళి వెళ్ళి పాతి పెట్టి వచ్చారు. మళ్ళీ భార్య వచ్చింది. భార్య అడిగి, అమ్మా మీ పొలం ఎంతకు అమ్మారా అంటే, అవును ఎంతకు అమ్మాము. మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు? దేవుని ఆత్మని దుఃఖపరచడానికి కానీ మోసం చేయడానికి కానీ. మీరు పొలం తర్వాత డబ్బు మీద అది మీదే కదా, ఎందుకు ఇలా చేశారని నీ భర్తను మోసుకున్న పాదలు ఎక్కడ ఉన్నాయి, నిన్ను మోసుకెళ్తాను ఆమె పడి చనిపోయింది. అంత భయంకరమైన పనిష్మెంట్ ఆ రోజున బైబిల్ చెప్తుంది. సహవాసం ఉన్నటువంటి వారు తిరిగి మళ్ళా పులిపిండి జీవితంలోకి వెళ్లకుండా, జారులుగా మారకుండా, క్రీస్తు ప్రభు శిలువ త్యాగాన్ని బట్టి క్రొత్త ముద్దగా మనల్ని చేశాడు. క్రీస్తు ప్రభు రాకడ దినం వరకు కూడా ఆ క్రొత్త ముద్దలుగా మనందరూ ఉండాలని ఆనాటి పరిశుద్ధులకు, సహవాసులకు, దేవుళ్ళకు ఒక హెచ్చరికగా, ఒక భయము కలిగి దేవుని సందులో క్రమంగా వారు ఉండడం కొరకు అలాంటి సంఘటన ఆనాటి కాలంలో సంభవించింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి భయంకర సంఘటన అయితే మన మీద దేవుడు పంపించట్లేదు, కానీ జరిగిన వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఈ విధంగా మరణం రాకపోవచ్చు, కానీ రేపు ఒక మరణం రాబోతుంది. అదే నిత్య నరకం అనేటువంటి భయంకర అగ్నిగుండం. అది సహించగలవా? అది చాలా ఘోరమైనటువంటిది. అందులోకి నీవు నేను అనొద్దనే కదా దేవుడే మనిషిగా మరి లోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో బలియాగంగా చేపట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారు అబద్ధమాడినందుకు ప్రాణాలే పోగొట్టుకున్నారు. చూడండి, ప్రాణం కంటే గొప్పదేముంది లోకంలో? ప్రాణం పోయింది, తిరిగి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి మన ప్రాణం తిరిగి రప్పించుకోగలుగుతారు? అందుకే ప్రభు అన్నాడు, ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు లోకంలో? ఏది ప్రాణానికి సమానం కాదు. అటువంటి వాటిని ఆశించి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డ ఆలోచన చేయి. ఈరోజు మరి నీ మనసు ఎక్కడుంది? నీవు కూడా పులిపిండి లాంటి అలాంటి స్థితిలో ఉంటున్నావా? జాగ్రత్త. మరణకరమైనటువంటి పరిస్థితి. అబద్ధం అనేది చాలా డేంజర్. అబద్ధానికి జనకుడు ఎవరంటే సాతాను. వాడి నుంచి అబద్ధం స్టార్ట్ అయింది. కనుక అబద్ధం అనేది ఏమాత్రం కూడా దేవుడు సహించేది కాదు. ఇదంతా రెండవ మరణ అగ్నిగుండంలో పాల్పొందులు పొందుతారు. ఆలోచన చేయండి, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక హెచ్చరికగా జరిగిన దాన్ని మన కొరకు ఆయన దృష్టాంతాలుగా పెట్టాడు. ఆలోచించండి. మరి ఈరోజు మనం ఎలా ఉంటాం? ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, యెహోషువ 10:36 కూడా ఇక్కడ మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ 10:36 దేవుని వాక్య విధంగా సెలవిస్తుంది. చూడండి, అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ ఎగోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకుని దాని రాజును, దాని సమస్త పురములను, దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసి అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాని
దానిలోనున్న వారందరినీ నిర్మూలము చేశాను. వాగ్దాన దేశంలో ప్రవేశించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఆ దేశంలో కొన్ని ప్రాంతాలకు యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతంలోటువంటి అంతకుముందున్నటువంటి వారిని నల్లగొట్టడం, కత్తివాత హతము చేసి నిర్మూలన చేసి ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకునే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. హెబ్రోను కూడా వెళ్ళి ఆ విధంగా చేశారట. హెబ్రోన్లో ఉన్నటువంటి వారిని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి ఎందుకు వారు అలా నిర్మూలన చేశారు? రాజుతో సహా అందరినీ కూడా హతమార్చారు. కారణం ఏమిటి? నేను చెప్పాను, హెబ్రోను సహవాసము అని జ్ఞాపకం చేశారు. అంటే దేవుని దైవికమైన సహవాసములో అంతకుముందున్నటువంటి వారు దుష్టులు, దుర్మార్గులు, చెడుతనము, నీచమైన కార్యములు జరిగించేవారు. ఆత్మీయంగా అటువంటిది దేవుని బిడ్డ సహవాసం ఉండకూడదు. అది సరిచేయబడాలి, అది తీసివేయబడాలి. ఆ సహవాసం ఉండేవారు దేవుని పిలుపుకు తగినట్టుగా వారు ఉండాలి. అందుకే ఆ రోజున ఆ విధంగా యెహోషువ వారితో ఉన్న వారు వెళ్ళి చేయడం చూస్తున్నాం. ఇది ఆత్మీయంగా వారిని సములో నాశనం చేశారంటే అర్థం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ చెడుతనం మనం సాదృశ్యంగా తీసుకోవాలి. ఈ రోజున మన జీవితాల్లో అటువంటి చెడుతనం ఉంటే మనుషులను కాదు కానీ మనుషులో ఉన్నటువంటి చెడుతనాన్ని నిర్మూలన చేయాలి. ఇది కృపాకాలం, క్రీస్తు కాలంలో చెడుతనం మీద ఆయన పోరాటం కానీ, పాపం మీద ప్రభు పోరాటం చేశాడు కానీ మనుషుల మీద కాదు ఆయన చేసింది. ఆయన ప్రణాళిక పాపమును నిర్మూలన చేయాలి, చెడుతనాన్ని నిర్మూలన చేయాలి. అది ఏమాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. అందుకే క్రీస్తు ప్రభు వారు వచ్చి ఏ మరణాయుధాలు పట్టుకోకుండా నిరాధారుడిగా ఉండి ఆయన శిలువ త్యాగానికి శ్రమకు తను అప్పగించుకొని ఆయన ఆ విధంగా ఆత్మీయ పోరాటం చేసి పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించాడు. ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి సత్యమనే వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి ఆయన పాపం మీద పోరాటం చేసి గెలిచాడు. అందుకే ఆయన 3వ రోజు సమాధి నుంచి మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన జయించిన వాడు, ఓడిపోయిన వాడు కాదు. ఆయన ఎదుట పాపం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. ఏది జయించలేకపోయింది అంటే అవి దేవుని బిడ్డ జీవితంలో ఉండకూడదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కూడా ఒక సాదృశ్యంగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసి ముగింపులోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే అబ్నేరు అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఇతడు సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు పక్షంగా ఇతడు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటి మనందరికీ తెలుసు. కొంతకాలానికి ఫిలిష్తీన్తో జరిగిన యుద్ధంలో సౌలు రాజు చనిపోయాడు. ఆ కాలంలో దావీదు ఇజ్రాయెల్ దేశంలో విడిచిపెట్టి బయట అరణ్యముల అడవుల్లో వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. సౌలు తనను చంపుతాడనే భయం చేత సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్న కాలం అది. అయితే సౌలు రాజు చనిపోయాడు. తర్వాత దావీదు యెరూషలేముకు వచ్చాడు. ఆ తర్వాత హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోన్లో ఉన్నప్పుడు అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. 19 జనానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. మిగతా జనాలకి సౌలు కుమారుడు రాజుగా ఉన్నాడు. ఆ కాలంలో కూడా అబ్నేరు సౌలు కుటుంబానికి సహకరిస్తున్నాడు. అయితే పిల్లారా, అబ్నేరు చేసినటువంటి ఒక నీచమైన కార్యం ఉంది. ఏమిటంటే అబ్నేరు సౌలు రాజు యొక్క భార్యలు, ఉపపత్నులు ఉన్నారు. ఒకరిని ఇతడు ఉంచుకున్నాడట, ఆమెతో పాపం చేశాడట. ఇది సౌలు కుమారుడికి చాలా బాధ కలిగించి నిలదీసి అడిగాడు, నువ్వు వీళ్ళెందుకు చేశావని. ఆ మాటకు అతను కోపం వచ్చి
ఒక స్త్రీని బట్టి నీ కుటుంబానికి నేను ఇంత సహకరిస్తే, సపోర్ట్ చేస్తే, ఎంత ప్రయాసపడితే, ప్రాణం తెగించి ఎన్నో యుద్ధాలు చేస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ గురించి అనే విధంగా నువ్వు అవమానిస్తావా, నిలదీస్తావా అని చెప్పేసి కోపగించుకుని వెంటనే సౌలు కుటుంబానికి విరోధం అయిపోయి దావీదు వైపు తిప్పబడి దావీదుకు వర్తమానం పంపించి, దేవుడితో నీతో చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వు రాజవునట్లుగా నేను నీకు సహకరిస్తాను, నాతో నిబంధన చేయమని చెప్పేసి దావీదుతో ఇతడు మాట్లాడాడు. దావీదు సరే నీతో నిబంధన చేస్తాను, రా మాట్లాడదామని చెప్పాడు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడ జరిగింది. వెళ్ళిపోతున్నప్పుడు దావీదుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడికి అబ్నేర్ అంటే పడదు. కారణం ఏంటంటే తన సహోదరుని అబ్నేర్ చెప్పాడు గతం. అది అతను మనసులో పెట్టుకున్నాడు, ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. అబ్నేర్ వచ్చాడన్న సంగతి తెలుసుకున్నప్పుడు, అతను వెళ్ళిపోతాడని తెలుసుకున్నప్పుడు వెంటనే కపటంగా అతడు మరలా వెనక్కి రప్పించడం, లేదా రాజుగారు రమ్మన్నట్టుగా. అతడు వచ్చిన తర్వాత హెబ్రోన్లో కపటంగా అబ్నేర్ని చంపేయడం జరుగుతుంది. అబ్నేర్ని చనిపోయాడు. నిజంగా ఈ వార్త దావీదుకి చాలా బాధ కలిగించింది. అబ్నేరు గురించి ఒక దుఃఖకరమైన గీతాన్ని కూడా దావీదు విలపించాడు. అంటాడు, అబ్నేరు నీచుడప్పుడు చచ్చినట్లుగా నువ్వు చచ్చిపోయావు, బంధకాలు లేకుండానే అని చెప్పేసి చాలా అతని గురించి ఏడవడం, అతన్ని సమాధి చేయడం, ఇవన్నీ చూస్తాం. ఈ మరణం ఎక్కడ జరిగిందంటే హెబ్రోన్లో జరిగింది. గతంలో చెప్పాను, హెబ్రోన్ అంటే సహవాసం. సహవాసంలో మరణం ఉండడం ఏంటి? సహవాసంలో మరణం ఉందా? సహవాసంలోకి వచ్చినంత మాత్రాన, సంఘంలోకి వచ్చినంత మాత్రాన నాకు ఏం కాదు అనుకోవడం అవివేకం. సంఘంలో సహవాసంలో మనం ఉండవలసిన విధానంలో ఉండకపోతే తప్పకుండా అలాంటి వారికి కూడా శిక్ష ఉంటుంది అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతోమంది సహవాసంలో దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి ఒక హెచ్చరికగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు నశించిపోవాలని కాదు, నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే అలాంటి బలహీనతలను సరి చేసుకోవడం కోసమే. నిజమే, ఈ అబ్నేరు మోసపోయి నీచుడులాగా చచ్చిపోయాడు. నీచులాగా చచ్చిపోవడం కాదు, మనం ఆలోచన చేస్తే నీచమైన చావని చెప్పాలి. ఎందుకంటే తన రాజు యొక్క భార్యను మరి ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అది తన బలాన్ని చూసుకుని, తన అధికారాన్ని చూసుకుని, ఎదుటివారి బలహీనతను చూసి ఆ విధంగా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు కదా. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటిది సహించలేదు, గద్దించాడు, హెచ్చరించాడు. దావీదు రాజు కూడా ఇలాంటి పొరపాటు చేసినప్పుడు దేవుడు సహించలేదు, గద్దించి హెచ్చరించాడు. కానీ దావీదు వెంటనే సరి చేసుకున్నాడు, ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. అలాగే తన జీవితంలో పెట్టుకోలేదు. ఈయన అబ్నేరు ఏం చేశాడు? నిజంగా దేవుడు ఆ విధంగా సౌలు కుమారుడు తనని హెచ్చరించడం అనుకోవచ్చు కదా, ఇది దేవుడు దర్శిస్తున్నాడు అనుకోవచ్చు కదా, నిజంగా ఇది తప్పు కదా అని అతను ఆలోచించాడా? గర్వించి కోపగించి దిద్దుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ తిరిగి ఆ కుటుంబానికి మరింత కీడు చేయడానికి తలపెట్టాడు. ఆలోచించండి. హెబ్రోన్లో ఉన్న దావీదు రాజు దగ్గరికి వచ్చి హెబ్రోన్లోనే తను చనిపోయాడు, చంపబడ్డాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు చివరి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధులైన దేవుని బిడ్డలైన సంఘము సహవాసం అనేటువంటి ఆయన సన్నిధిలో ఉండేటువంటి మనందరము కూడా పులిపిండి లేని వారిగా, క్రొత్త ముద్దగా
క్రీస్తు ప్రభు పిలుపుకు తగినట్టుగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని ప్రజలైన ఆయన సొత్తుగా, ఆయనకి మాదిరిగా, మహిమకరంగా, అనేకులకు ఒక మాదిరిగా మనందరం కూడా ఆయనకు తగినట్టుగా జీవిస్తూ అనేకులను ప్రభు వైపు మనం ఆకర్షిస్తూ క్రీస్తు ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరుస్తూ ఈ లోకంలో క్రీస్తు ప్రభుకి వారసులుగా, దేవునికి మహిమకరంగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారి ద్వారా మరొకసారి కొరింథీ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సహవాసులో ఉన్నటువంటి ఆ జారుని పౌలు గారు పంపించేమన్నాడు బయటికి. ఈ రోజున నేను ఆ మాటను అలాంటి వారి సహవాసంలో ఉంటే పంపించడం చెప్పట్లేదు, కానీ వారిలో ఉన్న ఆ జారత్వం, ఆ చెడుతనం, ఆ దుర్మార్గం, ఆ దుష్టత్వం వారిలో నుంచి బయటకు పంపించమని నేను ప్రభుని బట్టి హెచ్చరిస్తున్నాను. మీ జీవితాన్ని పూర్తిగా పులుపు చేసి, మిమ్మల్ని బట్టి సహవాసులను కూడా పులుపు చేసి, చివరికి భ్రష్టత్వంలోకి, నష్టంలోకి, నాశనంలోకి తీసుకొని పోయే ప్రమాదం ఉంది. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. బయట పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. మరణము తాండవం చేస్తుంది. భయంకరమైనటువంటి తెగుళ్ళు. మనడు దాకా కరోనా గురించి మనం విన్నాం. ఇప్పుడు భయంకర మిడతల దండు వచ్చిందని గతంలో పాకిస్తాన్ ఎక్కడో వచ్చింది మనం విన్నాం. కానీ ప్రజెంట్ న్యూస్లో చెప్తున్నారు అది మన భారతదేశానికి కూడా వచ్చింది. ఇది కూడా ఒక తెగులే. ఈ తెగులు మనుషులకి ఆహారం ఉండే పంటల్ని పాడు చేసే తెగులు. ఇది మనుషులు పాడు చేసే తెగులు కరోనా అయితే, మనుషుల ఆహారాన్ని పాడు చేసే తెగులు ఈ మిడతలు. మరి ఒకప్పుడు ఈ మిడతలు వచ్చినా, పురుగులు వచ్చినా పురుగు మందులు కొట్టి పంటలు కాపాడుకునే వాళ్ళు. కానీ ఈ మిడతల దాన్ని చూసి భయపడుతున్నారు అంత. ఎప్పుడో ఐగుప్తు దేశంలో మిడతలు వచ్చినాయి మనం విన్నాం. మరికొన్ని ప్రాంతాలు, కానీ ఇప్పుడు మన ప్రాంతాలకు వస్తుందని చెప్పేసి వింటున్నాం. ఏ ప్రాంతాలకు వస్తే ఆ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తలు కలిగి ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి ఇంకేం రాబోతున్నాయో భూమి మీద. ఈరోజు నీవు నేను దేవుని సహవాసంలో ఉండవలసిన విధంగా ఉండి ఇలాంటి పరిస్థితుల కొరకు భారం కలిగి ప్రార్థించవలసిన అవసరం ఉంది. మర్చిపోవద్దు దయచేసి. దేవుని బిడ్డ, చివరిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన సహవాస జీవితం ఎలా ఉంది? సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకోమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసిన వాటిలో ఏదన్నా ఉంటే ఆయన సంధిలో మోకరిస్తాం, ఆయన పాదాల మీద పడదాం, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రార్థిస్తాం. మన దేవుడు కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు. ఆయన కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అన్నాడు ఆయన. నిజంగా అటువంటి అవకాశం మనకి ఇచ్చినందుకు ధన్యులమే. దయచేసి సహవాసులు ఉన్న బిడ్డలు ఎవరి జీవితంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నా ఒప్పుకోండి, దయచేసి సరిచేసుకోండి, విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. క్రీస్తు ప్రభు రాకడ సిద్ధపరచుకుంటాం. దేవుడు మాటలు దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. మరి దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకుని మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా దయచేసి మోకరించి ప్రభుని అడుగుదాం, ప్రాధేయపడదాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, కృప చూపమని వేడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, కృప చూపండి, కనికరించండి, ప్రతి హృదయంతో మాట్లాడండి, ప్రేరేపించండి. హృదయాలు తట్టున్నాయి అయ్యా. మీ బిడ్డలైన మేము మీ సన్నిధిలో సహవాసంలో
మా జీవితంలో పులిపిడి లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి కృప చూపండి. కొరింథీ సంఘంతో మాట్లాడిన దేవా, మాతో కూడా మాట్లాడుతున్నందుకు వందనాలు. కనికరించండి, కృప చూపండి, సహాయం చేయండి. అత్యంత కృపగల తండ్రి మహోన్నతుడా, మీకే స్తుతి. మరొక్కసారి మీ నామములో ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన ఉదయకాలం ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మహిమకరంగా జరిగించినారు. వందనాలు. లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. పులిపిండి కొంచెమైన ముద్దంతా పులుపు చేస్తుంది అని సహవాసంలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి పౌలు గారి ద్వారా మాతో మాట్లాడినందుకు, కొరింథీ సంఘాన్ని మా ముందు పెట్టినందుకు వందనాలు. మేమున్న వాటిలో ఏ విధమైన జాగ్రత్తగా కానీ, దుష్టత్వం, దుర్మార్గం కానీ, దానికి సంబంధించిన ప్రతి విధమైన ఆ నీచ కార్యాలు, చెడు కార్యాలు ఎవరి జీవితాల్లో ఉన్న దయచేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని యోగ్యముగా మీ సహవాసంలో సాగుచు రాబోతున్న మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ తమను సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీ కృప దయచేసి నాయనా. ఇంకా లోకంలో ఎంతోమంది భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. మా దేశము, ప్రపంచ దేశాలను కూడా కనికరించి భయంకర కరోనా వైరస్ నుంచి విడిపించి ఆ మిడతల దండ నుంచి తప్పించు. ఇంకా రాబోతున్న ఆ ఘోరమైన పరిస్థితుల నుంచి తప్పించిన ప్రజలకు మారు మనసు దయచండి. ప్రతి ఒక్కరు మీ సువార్తను విని మీ అందు విశ్వాసం వచ్చి మీ సత్యం తెలుసుకొని మారు మనసు రక్షణ పొందుకొని ఇంకా ఘోరమైన నరకమైన ఉగ్రత దినం రాకముందే ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవము పొందునట్లుగా మీ అందు విశ్వాసం నుంచి రక్షణ పొందుతూ కృప దయచేయండి. సంఘముల కుటుంబాలను కృపల భద్రపరచని వారు కలిగిన ప్రతి అవసరాలు తెచ్చారు. ఈ సేవను నాటికి దీవెనకరంగా మార్చండి. సేవ ప్రతి అవసరంతో తెచ్చండి. ప్రతి విషయంలో ముందు మీరు వెనక నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోండి. విన్న వాక్య ప్రతిలో నీరు కట్టి ఫలింపచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యనామములో మిక్కిలి వినంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయం, ఆయన సన్నిధిని ఇచ్చే కృప కూడి చేరి వచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ప్రభునిచ్చే రాజ్యం కొరకు సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామములో సంపూర్ణ విజయం, అపవాది కుటనంత నష్టం. తండ్రి మీ కార్యములు నిరంతరము జయము 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 కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించును గాక.